కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. నిన్నాశ్రయించిన భక్తుల పాపాలను అనగా పాపఫలాలైన దుహకాలను కడగంటి చూపుల చేతనే పోగొట్టి వారికి సంపదలననుగ్రహించి నిర్మూలిస్తావు. మోక్షాన్ని కోరే భక్తుల హృదయాలలో జ్ఞానరూపంతో ఆవిర్భవించి వారికి మోక్షలక్ష్మిని ప్రసాదిస్తావు. ఈ ప్రపంచమంతా నీ లీలావిలాసమే. ఈనాడు నాకు హరిహర రూపంతో సాక్షాత్కరించిన ఓ పరమేశ్వర, నే చెప్పబోయే కథను సావధానంగా వినుము. కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. కృష్ణార్జునులు సల్లాపంబులొనరించుచు ధర్మజుకడ కరుగుచుండుట. వచనము: ఓ హరిహరనాథ, వైశంపాయన ఋషి జనమేజయ మహారాజుతో అనంతర కథను ఈ విధంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు అర్జునుడి, శ్రీకృష్ణుడి పరాక్రమ ప్రదర్శనలను గురించి విన్నాడు. చేష్టలు సన్నగిల్లి భయభ్రాంతుడయ్యాడు. ఆ తరువాత జరిగిన కథను వినగోరి సంజయుడిని చూచి ధృతరాష్ట్రుడు ఇట్లా ప్రశ్నించాడు: కందము, ఓ సంజయ, సైంధవుడు పార్థుడిచేత సంహరించబడిన తరువాత మా వారైన దుర్యోధనాదులు ఏం చేశారో ఆ విషయాన్ని చెప్పుమని అడుగగా, జనమేజయ మహారాజా, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా చెప్పటానికి ప్రారంభించాడు. ఇది వైశంపాయనుడి వాక్యం. వచనము: సైంధవవధతో పాండవుల సైన్యాలు ఉత్సాహంతో పెల్లుబికి ద్రోణాచార్యులపై తలపడి యుద్ధం చేయ ప్రారంభించాయి. ఆ సమయంలోనే ఇక్కడ కౌరవ సైన్యంలో చంపకమాల, కూపాచార్యుడు, అశ్వత్థామ అర్జునుడి మీద బాణవర్షం కురిపించారు. అర్జునుడు ఆ బాణాలను ఖండించాడే కాని వారిపై కోపం చూపించలేదు. కాని మెల్లగా బాణవర్షం కురిపించాడు. వలసినంత వేగంగా బాణాలు వేయనప్పటికీ కూపాచార్యుడి శరీరం నుండి ఆ మాత్రం బాణాల తాకిడి చేతనే నెత్తురు ధారగా కారిపోవటం చేత అతడు మూర్ఛపోయాడు. వచనము: ఈ విధంగా కూపాచార్యుడు రథం మీద మూర్ఛిల్లటం చూచి సారథి రథాన్ని రణభూమి నుండి తొలగించి తోలుకొనిపోయాడు. అశ్వత్థామ కూడా అర్జునుడిని ఎదిరించలేక వెనుదిరిగాడు. మిగిలిన రథిక వీరులు అంతంత దూరంలో చూస్తూ నిలిచుండిపోయారు. అర్జునుడు తన బాణాలకు కూపాచార్యుడు మూర్ఛిల్లటంతో దుహకావస్థకు లోనయ్యాడు. అది కనిపెట్టి ఓదార్చటానికే కృష్ణుడు అర్జునుడిని ఆలింగనం చేసుకుని ప్రశంసిస్తూ ఇట్లా పలికాడు: కందము, ఈ కౌరవ సైన్యాన్ని గెలవటం ఆ దేవతలందరూ ఏకమై వచ్చినా సాధ్యం కాదు. అట్టి సైన్యాన్ని సునాయాసంగా గెలిచావు. ఈ గెలుపునకు నీ అదృష్టమే కాదు, నీ పరాక్రమం కూడా కారణమే. అందువల్ల నీ అదృష్టాన్ని, పరాక్రమాన్ని ప్రశంసించనక్కరలేదా? కందము, వృద్ధక్షత్రుడు సైంధవుని తండ్రి తన కుమారుని తల నేల గూల్చినవాని తల తుత్తునియలగుటకు తన తపస్సును ధారపోసినాడు. అతడి తపోమహిమ అట్టిది. దానిని గూడ పాశుపతాస్త్ర ప్రభావంచేత జయించావు. అర్జున, నీవు ఇక జయించవలసినవాడు కర్ణుడు. ఇంద్రుడిచ్చిన శక్త్యాయుధంతో ఊహ కందకుండా నిలిచాడు. అతడిని కూడా నీవు జయించిననాడు నాకెంతో సంతోషం కలుగుతుంది. నీ శ్రేయస్సును కోరేవాడను కదా. వచనము: కృష్ణుడి పలుకులు విని అర్జునుడు ఈ విధంగా అన్నాడు: ఓ మహానుభావ కృష్ణ, నేను ఈ ప్రతిజ్ఞ నిర్విఘ్నంగా నెరవేర్చానంటే అదంతా నీ దయే. కేవలం నాదే కాదు, మా పాండవులందరి కోరిక లీడేరటం నీ పరిపూర్ణ దయా ఫలితమే. దీనిలో వింత లేదు. నిన్నాశ్రయించిన వారికి కార్యసిద్ధి దుర్లభం కాదు. మేము నీవు చెప్పినట్లు చేయువారం. ఆ పైన భారం ఏ విషయంలోనైనా నీదే కదా. తేటగీతి. అర్జునుడి మాటలు విని కృష్ణుడు చిరునవ్వుతో ఇట్లా అన్నాడు:
ఓ పార్థ! ధర్మరాజును మనం చూడపోవలే. సూర్యాస్తమయం అవుతూ ఉన్నది. ఈ పలుకులు విని అర్జునుడు, వచనము: సూర్యాస్తమయం కావస్తూ ఉన్నది. ధర్మరాజును చూడటానికి వెళ్ళుదాము అనే కృష్ణుడి మాటకు పార్థుడు సరే అన్నాడు. అప్పుడు భీముడు, సాత్యకి, యుధామన్యుడు, ఉత్తమోజుడు యథోచితంగా సంభాషిస్తూ వెంట నడిచారు. వారు నడిచే రణభూమి అంతా రక్త ప్రవాహం గడ్డకట్టి భయంకరంగా ఉన్నది. ఆ రణభూమిని చూచి కృష్ణుడు అర్జునుడితో ఈ విధంగా పలికాడు: చంపకమాల! అర్జునా! ఈ రణభూమి చూచావా? రణాన తెగపడిన చతుర్విధ సైన్యం, సేనాపతులు, రాజులు, వారి ధ్వజరథాదులు, ఆభరణాలు, శస్త్రాలు ఈ భూమిని కప్పివైచినవి. వీటిని చూస్తుంటే ఎంతో అందంగా రంగురంగుల వస్త్రంతో రణభూమిని కప్పినట్లుగా భాసిస్తూ ఉన్నది. వచనము: ఓ అర్జున! ఈనాటి నీ బాహువుల వీరవిహారం యొక్క గొప్పతనం ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది అని కృష్ణుడు అర్జునుడిని ప్రశంసిస్తూ ఇద్దరూ రణభూమిని చూస్తూ ముందుకు నడిచారు. ఇక ప్రొద్దుపోవటాన్ని, శత్రువీరులు అలసి నిశ్చేష్టులై ఉండటాన్ని చూచి యుద్ధం ఆపుచేయించారు. తమరకకై ఎదురుచూస్తూ గుమకుడియున్న ధర్మరజాదులు కానవస్తూ ఉండగా కృష్ణుడు తన పాంచజన్యాన్ని విజయసూచకంగా పూరించాడు. అది విని ధర్మరాజు, కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. సైంధవుని సంహరించి కృష్ణార్జునులు వచ్చి ధర్మజునకు నమస్కరించుట. తేటగీతి. ధర్మరాజు రథం దిగి ఆనందబాష్పాలు కన్నుల వెంట రాలగా కృష్ణార్జునులను ఎదుర్కొంటూ ఉంటే వారిద్దరూ తొందరగా రథం దిగి పాదచారులే వచ్చి ఆ ధర్మరాజుకు ప్రణామం చేశారు. వచనము: ఈ విధంగా కృష్ణార్జునులు ధర్మరాజునకు నమస్కారం చేయగా కందము. ధర్మరాజు ఆనందాతిశయంతో కన్నులలో నిండిన కన్నీటిని తుడిచికొంటూ కన్నులార వారిద్దరినీ చూస్తూ ఒకేసారి వారిద్దరినీ గాఢంగా కౌగిలించుకున్నాడు. ఆ కౌగిలిచేత వారిద్దరి శరీరాలు పులకితమైనాయి. వచనము: వారిద్దరినీ గాఢంగా ఆలింగనం చేసుకున్న తరువాత ధర్మరాజు అర్జునుడిని చూచి ఇట్లా అన్నాడు: కందము, చేతికి నెత్తురంటకుండా మీరిద్దరూ సైంధవుడిని సంహరించి నన్ను చేరుట నా పుణ్యం. నా అదృష్టాన్ని మెచ్చుకోవాలి. ఎవరూ కాదు, నేనే. ఇదంతా ఈ మహానుభావుడి అనుగ్రహం వలననే సిద్ధించింది. కందము అని పలుకుతూ కృష్ణుడిని చూపాడు ధర్మరాజు. అంటే ధర్మరాజు అభిప్రాయంలో కృష్ణుడే విజయానికి కారణమన్నమాట. ఈ అభిప్రాయాన్ని గమనించి కృష్ణుడు ధర్మరాజుతో సైంధవవధతో చేకూరిన ఈ విజయానికి కారణం ఆ కౌరవులు మీకు కలిగించిన కోపమే. మీబోటి సత్పురుషుల కోపావేశం ఎంత పనైనా చేయిస్తుంది. అటువంటప్పుడు ఆ అర్జునుడే కాదు, మరెవ్వరైనా కేవలం జయద్రథుడిని వధించుటే కాదు, అంతకంటే దుస్సాధ్యమైన ఏ కార్యమైనా సులభంగా చేయగలుగుతారు. దీనిలో ఆశ్చర్యమేమి అని పలుకగా. వచనము: ఆ ధర్మరాజు మహానుభావుడైన ఆ శ్రీకృష్ణుడిని సంబోధిస్తూ ఇట్లా పలికాడు: కందము, ఆదిదేవుడవైన శ్రీకృష్ణ, నీవు కోపిస్తే ఈ దేవతలు రాక్షసులు నశిస్తారనగా ఈ మానవుల లెక్క ఏమీ? నీవు దయదలిస్తే ఈ సమస్త లోకాలలోని వారందరూ సుఖిస్తారు. కాబట్టి నిన్ను సర్వాత్మనా భజించే భక్తులు శత్రువులను జయించటంలో ఆశ్చర్యమేముంది? మా శత్రు నిర్మూలనం అంటే ఈ జయద్రథవధ నీ అనుగ్రహంతోనే కలిగిందని శ్రీకృష్ణుడితో ధర్మరాజు పలికిన ఈ మాటలలో తేటపడుతుంది. వచనము అని పలికిన తరువాత మళ్లీ కూడా శ్రీకృష్ణుడిని ధర్మరాజు అనేక విధాలుగా స్తుతించాడు. అతడు పురాణ పురుషుడనే విషయాన్ని స్పష్టపరిచాడు. భీష్మాదులను జయించుట కృష్ణుడి అనుగ్రహం లేకుండా సాధ్యమయ్యేది కాదన్నాడు. కౌరవుల అధర్మాచరణం నీకు కోపహేతువయింది. ఆ నీ కోపమే కౌరవుల నాశనానికి దారితీసింది అని ధర్మరాజు కృష్ణుడితో తాను భావించిన తీరు చెప్పిన వెంటనే కృష్ణుడు, అదేదీ కాదు, నీబోటి ధర్మనిష్ఠునికి అరిష్టం తలపెట్టిన వారికి చెడిపోవటం ఎట్లాగూ తప్పదు.
అని అంటూ ఉండగానే యుద్ధంలో తమ శరీరం మీద ఏర్పడిన కొత్త గాయాలు ప్రకాశిస్తూ ఉండగా భీముడు సాత్యకి వచ్చి ధర్మరాజుకు పాదాభివందనం చేశారు. వారిద్దరినీ లేవనెత్తి ధర్మరాజు ఆలింగనం చేసుకొని ద్రోణ కూతవర్మల విజృంభణాన్ని వారు అణచివేయడాన్ని ప్రస్తావించి అభినందించాడు. ఇంతలో యుధామన్యుడు, ఉత్తమోజుడు అనేవారు వినయంగా ధర్మరాజును దర్శించగా వారిని కూడా సముచిత వచనాలతో గౌరవించాడు. శత్రువిజయంచేత ధర్మరాజు సైన్యంలో ఆనందోత్సాహాలు పెరిగి మళ్లీ యుద్ధానికి ఆ సైన్యం కాలు ద్రవ్వసాగింది. అదే సమయాన దుర్యోధనుడు దోహకానికి ఆశ్చర్యానికి తీవ్రంగాలోనే తన మనస్సులో ఉత్పలమాల అర్జునుడి పరాక్రమానికి క్షీణత్వమనేదే లేదు. అట్టి అర్జునుడికే నిజంగా కోపం వచ్చిననాడు ఈ ద్రోణకర్ణ కూపాశ్వత్థామలే కాదు ఆ దేవతలైన అతడి ముందు యుద్ధంలో నిలువలేరు. ఈ ద్రోణ కర్ణాదులకు కౌరవులమైన మమ్ము రక్షించాలి అనే తత్పరత ఉంటే ఉండుగాక. కాని వారు యుద్ధంలో అర్జునుడికెదురుగా నిలిచి తమ భుజబలాన్ని చూపశక్తి లేనివారని నేడు స్పష్టమయింది. వచనము అని దుర్యోధనుడు తనలో తాను తర్కించుకుంటూ ఉత్సాహాన్ని కోల్పోయిన మనస్సు తత్తరపాటు చెందుతుండగా ద్రోణాచార్యుల సమీపానికి వెళ్లి శత్రువుల విజయాన్ని తమవారి మరణాన్ని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి బలిష్ఠుడైన భీష్ముడిని పడగొట్టి శిఖండి తన సోదరవర్గం అడ్డులేకుండా వెలిగిపోతున్నారు. మన ఏడక్షోహిణుల సైన్యం ఇంతకు ముందే నశించింది. అర్జునుడి చేత జరిగిన సైంధవ పతనాన్ని చెప్పటానికే ఆశ్చర్యకరంగా ఉంది. నాకే ప్రాణాలు లెక్కచేయక యుద్ధానికి వచ్చిన కాంభోజరాజు, జలసంధుడు, సుదర్శనుడు మొదలైన రాజులు పెక్కుమంది ఈరోజు యుద్ధంలో మరణించారు. ఇక నాకు ఆ రాజుల మాదిరి వీరస్వర్గాన్ని అలంకరించటమో లేదా పాంచాల సైన్యాన్ని ధర్మరాజాదులను బలశాలినే తెగనరకడమో తప్ప నాకే ప్రాణాలర్పించిన ఇందరు వీరుల రుణం ఏ విధంగా తీరుతుందో చెప్పు. కందము ఆచార్య అర్జునుడేమో తమకు ప్రియ శిష్యుడు, అందుకే అతడిని సంహరించబూనుకొనటం లేదు. ఇక మిగిలిన వారిలో కర్ణుడొక్కడే నిష్కపటవర్తనుడు, మహావీరుడు. అతడొక్కడు మాత్రం శత్రుజయానికే పాటుపడతాడు. కాని కార్యం సాధించే సులభోపాయం మాత్రం అతడికి తొందరగా తట్టదు. ఉపాయశాలులైన మీయేమో నా విషయంలో కపటంగా ప్రవర్తిస్తున్నారని భావం. వచనము ఆ కర్ణుడు సైంధవుడిని రక్షించుకొనటానికి ఎంతగానో యుద్ధం చేశాడు. కాని సాధ్యం కాక సైంధవుడిని వదులుకున్నాడు. ఈ మాట వినగానే ద్రోణాచార్యుడు ఎంతో బాధపడి దుర్యోధనుడిని చూచి ఇట్లా అన్నాడు. చంపకమాల దుర్యోధన, నన్నిట్లా మనస్సు చిల్లులుపడే మాటలతో ఎందుకు వేధిస్తావు? నేనింతకు ముందే ఎన్నో సందర్భాలలో అర్జునుడిని జయించటం కష్టం అనే విషయం చెప్పాను. దేవతలంతా ఒక్కటైనా జయింప సాధ్యం కాని ఆ భీష్ముడినే యుద్ధంలో జయించాడు అర్జునుడు. అప్పుడే కౌరవులు ఇక జీవించరని నాకు తోచింది. అయినా నేను యుద్ధం చేస్తున్నానంటే విజయం సాధిస్తానని కాదు, నా ఆత్మగౌరవం కాపాడుకొనటానికే. ఆట వెలది. వత్స దుర్యోధన, ఆనాడు శకుని చేతి పాచికలే ఈనాడు అర్జునుడి గాండివం నుండి వెలువడే బలమైన బాణరూపాన్ని ధరించి నిన్ను బాధిస్తూ ఉన్నాయి. వాటిని ఆపటం ఎవరికి సాధ్యమవుతుంది? కందము ఓ రాజా, విదురుడు ఆ విధంగా వద్దని చెబుతూ ఉన్నా పుణ్యాత్మురాలైన ద్రౌపదిని మీ వారందరూ చూస్తూ ఉండగా అవమానించిన ఘోరమైన పాపఫలం అనుభవించక తప్పుతుందా? కందము ఆ సభలో నీవు, నీ అనుజుడు దుశ్శాసనుడు, నీ ఆప్తమిత్రుడు కర్ణుడు ప్రశంసాపాత్రమైన నడవడితో ప్రకాశించే ఆ పాండవులకు చేసిన అపకారం ఓరకపోదు. అన్ని విధాల అది మిమ్మల్ని నశింపచేస్తుంది. ఉత్పలమాల దుర్యోధన, మీరెన్నో విధాల పాండవుల నవమానపరచారు. అయినా వారు సహించారు. దయ అనేది లేక వనవాసానికి పంపారు. ఆ వనవాస అజ్ఞాతవాసాదులను కూడా చేసి వచ్చి తమ తండ్రి సగభాగం రాజ్యం ఇమ్మని అర్థించి దానిని పొందలేక న్యాయంగా రావలసిన రాజ్యానికై మార్గాంతరం లేక యుద్ధానికి పూనుకున్నారు. నీవేమో అన్యాయంగా వారితో యుద్ధానికి తలపడ్డావు.
అయినా వారితో యుద్ధం చేయటానికి నేనొప్పుకొని నీ అధర్మవర్తనాన్ని సహించానంటే నేను బ్రాహ్మణుడనేనా? నా బ్రాహ్మణత్వం ఎందుకు? కందము సైంధవుడిని రక్షించాలని నీవు నీవారైన కర్ణాదులు పూనుకుని ఉండి కూడా అతడిని రక్షించలేకపోయారు కదా. వారందరూ నీ వారనే కదా, నీవు నిందించటం లేదు. నేను మాత్రం నీవాడను కానా? నన్ను మాత్రం ఎందుకు నిందిస్తున్నావు? వచనము ఇట్లా చెప్పి దుర్యోధనుడిని పోవటానికి అనుమతించాడు. కాని దుర్యోధనుడి ఉత్సాహం నశింపచేయటం తగదనే భావంతో మళ్లీ కందము ఓవైపు యుద్ధానికి తలపడి పాండవులు నా శరీరాన్ని ఉడికింపజేస్తూ ఉంటే రెండోవైపు నీవు నన్ను నిందావాక్యాలతో వేధిస్తూ ఉన్నావు. ఇది నీకు తగిన పనేనా? కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. ద్రోణుడు పాంచాలుర జంపక కవచంబు విడవనని ప్రతిజ్ఞ సేయుట. వచనము అని శత్రువులు విజయ గర్వంతో చూపే యుద్ధోత్సాహాన్ని విప్పిచెప్పి కందము ఓ రాజా, ఇప్పుడు జరిగిన దానిని గూర్చి విచారించకుండా శత్రుభయంకరంగా యుద్ధానికి తలపడటానికి మీరు సిద్ధంగా ఉండండి. నేను కూడా పాంచాలురను అనగా శిఖండి మొదలైన వారిని సంహరించే వరకు ఈ కవచాన్ని విడువను. కందము కాబట్టి మన సైన్యానికి ధైర్యంతో యుద్ధం చేసే ఉత్సాహం కలగజేయటానికి నీవు ఉత్సాహంగా నీ భుజబలాన్ని ప్రదర్శించుము. వచనము అని దుర్యోధనుడికి చెప్పవలసింది చెప్పి ద్రోణుడు తాను సాహసించి అనగా యుద్ధానికి సిద్ధమై దుర్యోధనుడితో మళ్లీ ఇట్లా అన్నాడు. కందము అనగా బ్రహ్మణులందు భక్తి భావం కలిగి పెద్దలను సేవిస్తూ ధర్మమార్గాన నడుచుకోవటంలో ఎడతెగని ఆసక్తి కలిగి ఉండుము అని నా కుమారుడు అశ్వత్థామదు ఖానికి లోను కాకుండా బోధించుము. వచనము ఒకవేళ నా చేత చావకుండా మిగిలిపోయిన పాంచాల రాజులెవరైనా ఉంటే వారిని విడిచిపెట్టక చుట్టుముట్టి ఏ విధంగానైనా సంహరించాలి అని నా మాటగా చెప్పుము. కందము ద్రోణుడిట్లా పలికి గట్టి పట్టుదల ముఖాన దీపిస్తూ ఉండగా సైన్యాన్నంతా సమీకరించి యుద్ధానికి పురికొల్పాడు. వచనము ఆ విధంగా ద్రోణాచార్యుడు ప్రేరేపించగా దుర్యోధనుడు యుద్ధోత్సాహమనేది లేక చిన్నవోయిన మనస్సుతో కర్ణుడి దగ్గరికి వెళ్లి ఇట్లా అన్నాడు. కందము సైంధవ రక్షణకై శత్రువులకు చొరరాని బలమైన చక్రవ్యూహాన్నేమో పన్నాడు. కాని చివరకు శత్రుప్రవేశాన్ని ఉపేక్షించాడు. అర్జునుడిని ఆపలేదు. ఆలోచించగా గురుడే మనకు హానికరుడు. కందము అర్జునుడు ఒక్కడే ఆ విధంగా దుర్భేద్యమైన వ్యూహంలో ప్రవేశించి రక్షణకే నిలిచిన రాజులందరినీ సంహరించి సైంధవుడిని వధించటం ఎట్లా సంభవం? ఆలోచిస్తే ఆ అర్జునుడి వీరవిహారాన్ని ద్రోణాచార్యులు ఆపలేకపోయాడనటం నిజమా? కందము సైంధవుడిని రక్షిస్తాననే ద్రోణుడి మాట నమ్మి అతడిని రణరంగానికి తెచ్చాం కాని లేకుంటే ఇంట్లోనే ఉంచి వచ్చేవారం. మన సైన్యం కూడా ఈ విధంగా నశించకుండా ఉండేది. కందము ఆ ద్రోణుడికి మనమెంత కానివారమైపోయామో అంతగా అర్జునుడిపై అభిమానం పెరుగుతూ ఉన్నది. ఈ విషయంలో ఇంతకంటే చెప్పేది ఏమీ లేదు. అటువంటప్పుడు ఆ ఆచార్యుడినే ఆశ్రయించి పాండవులతో యుద్ధం చేద్దామని అనుకోవటం మనకు ప్రయోజనకారి అవుతుందా? చంపకమాల ఆ దుర్యోధనుడి మాటలు విని కర్ణుడు ఇట్లా అన్నాడు. ఆ ఆచార్యుడిని ఎందుకు దూషిస్తావు? అతడు శక్తి కొలది యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అంత చేసినా ఒకవేళ అర్జునుడి బలపరాక్రమాలు ఎక్కువైతే వాటిని తగ్గించటం అతడికి సాధ్యమా? ఆ పని చేయటానికి దైవానికే సాధ్యమవుతుంది. ఇంతెందుకు? మనం పాండవుల వినాశానికి ఎంతో ప్రయత్నించాం. భీముడికి విషమిచ్చాం. పాండవులందరినీ లక్క ఇంటిలో దహింపజూచాం. ద్యూతంలో ఓడిపోయారనే మిషతో వనవాసానికి పంపాం. అయినా వారికి ఒక కొంచెమైనా చేటు సంభవించిందా? కాబట్టి పాండవులను నశింపజేయటం దైవం తలిస్తే తప్ప మనకెవరికీ సాధ్యం కాదనటం స్పష్టం. అటువంటప్పుడు ఆచార్యులను నిందించటమెందుకు? దైవమే ప్రధానం. కందము కాబట్టి మన సైంధవుడిని సంహరించింది దైవమే.
అంతగా బాధపడి ధైర్యం చెడగొట్టుకొనవద్దు. మనం పోరు సాగించాలన్నదే దైవాజ్ఞ. చివరకు ఏమవుతుందో చూద్దాం. కందము. కర్ణుడిట్లా అంటూ ఉండగానే పాండవుల సైన్యాలు యుద్ధానికి సంసిద్ధమై మీ సైన్యాన్ని ఎదుర్కొనటానికి కదిలాయి. మీ సైన్యాలు కూడా వెంటనే వాటితో ఢీకొన్నాయి. ఆ దృశ్యం దేవతలకు కూడా కుతూహలం కలిగించే విధంగా ఉన్నది. కందము. ఉభయపక్ష చతురంగ సైన్యాలు ఒకదానితో మరొకటి ఢీకొంటూ ఉంటే ఆ ఆయుధాల తాకిడికి నిప్పురవ్వలు ఆకాశాన్నంటాయి. ఆయుధాల నుగ్గునుగ్గైన పొడి కింద రాలింది. వచనము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో నీ కొడుకు దుర్యోధనుడు సైంధవవధ వలన కలిగిన దుఃఖంచేత ప్రాణాలకు తెగించి యుద్ధానికి పూనుకొన్నాడు. ద్రోణ, కృప, కర్ణులు ఎంత వారించినా వినలేదు. పాండవ సైన్యంలో ప్రవేశించి ఘోరంగా యుద్ధం చేశాడు. చతురంగ బలాలు అతడి ధాటికి నేలకూలాయి. ఆ సమయాన ఆ రణరంగం మదగజం కల్లోలపరిచిన కమలాకరం మాదిరి భాసించింది. ఆ దుర్యోధనుడి యుద్ధావేశం చూచి పాండవ సైన్యంలో సమర్థులైన వీరులందరూ ఒకేసారి దుర్యోధనుడిపై తలపడ్డారు. అప్పుడు దుర్యోధనుడు వారినందరినీ ఎదిరించాడు. భీముడిని 10 బాణాలతో, నకులాదులను 3 బాణాలతో, శిఖండిని 100 బాణాలతో, ధృష్టద్యుమ్నుడిని 70 బాణాలతో, ధర్మరాజును సాత్యకిని 5 బాణాలతో, ఘటోత్కచుడిని 64 బాణాలతో, కేకయచేది దేశాల వీరశ్రేష్ఠులను లెక్కలేనన్ని బాణాలతో కొట్టి పడవేసి తన విజయసూచకంగా సింహనాదాన్ని చేశాడు. ఆ సమయంలో కందము. ఆ దుర్యోధనుడి విజృంభణం చూచి ధర్మరాజుకు కోపం పెరిగి దుర్యోధనుడితో తలపడి అతడి ధనుస్సు తుత్తునియలే నేలమీద పడేటట్లు, అతడు స్పృహ కోల్పోయి రథం మీద వాలిపోయేటట్లు బాణాలు వేశాడు. తేటగీతి. దుర్యోధనుడు తెలివి తప్పి ఈ విధంగా పడిపోవటం చూచి కురురాజు మరణించాడనే అరుపులు, శంఖకాహళధ్వనులు చెలరెగగా పాండవ సైన్యం చెప్పలేనంత సంతోషాన్ని పొందింది. ఇది చూచి ద్రోణుడు విజృంభించి ఆ పాండవ సైన్యంతో తలపడ్డాడు. వచనము. ఈ ఆర్భాటం చెలరేగిన తరువాత కందము. మూర్ఛ నుండి తేరుకొని యుధిష్ఠిరా! నిలుమని వేగంగా అతడినెదుర్కొనే నీ కొడుకును చూచి పాండవ సైన్యం విజృంభించగా వెనువెంటనే నీ సైన్యం కూడా విజృంభించింది. ఆ సమయాన ఆ యుద్ధం భయంకరం అయింది. వచనము. అని సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు, సంజయ! ఆ సమయంలో ద్రోణాచార్యుడు ఎట్లా శత్రువధ చేశాడు? ఇరుపక్షాల్లో ఉన్న మేటి మొనగాళ్లు ఏ విధంగా యుద్ధం చేశారు? చెప్పుమని అడుగగా సంజయుడు ఈ విధంగా అన్నాడు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఉభయ సైన్యాలు భయంకరంగా పోరాడుతూ ఉండే సమయంలోనే ధర్మరాజు మొదలైన పాండవులు, సాత్యకి మొదలైన యాదవ వీరులు, ద్రుపదుడు మొదలైన పాంచాల వీరులు, విరాటరాజు మొదలైన మత్స్యదేశం యోధులు, అపపాండవులు, అంతేగాక మరెందరో దండనాయకులు ద్రోణాచార్యుడిపై బాణవర్షం కురిపిస్తూ యుద్ధం చేస్తూ ఉండగా ద్రోణాచార్యుడు మహోద్రేకంతో కర్ణుడు మొదలైన మన యోధాగ్రేసరులు ఇరువైపులా శత్రు సైన్యాలను ఎదిరించగా విజృంభించాడు. ఆ యుద్ధ సంరంభంలో ఎగసిన ధూళి ఆకాశాన్ని కప్పింది. అది ఎవ్వరికీ చూడరానంత దట్టంగా దెసల వ్యాపించింది. అంతలోనే ఆ యుద్ధంలో హతమైన చతురంగబలాల శరీరాల నుండి రక్తం ప్రవాహంగా పారింది. దానితో ఆ ధూళి అంతా అణగింది. మళ్లీ ఉభయ సైన్యాలు అంతకు రెండింతలుగా విజృంభించి తలపడ్డాయి. అప్పుడు కౌరవుల వైపు గుడ్లగూబల కూతలు, నక్కల అరుపులు వ్యాపించగా అది అపశకునమని లెక్క చేయకుండానే మీ సైన్యంలోని యోధులు నెత్తురు వరదగా ప్రవహించే విధంగా పోరాడారు. ద్రోణాచార్యుడు పాండవపక్షీలైన కేకయ వీరులను మరియు ధృష్టద్యుమ్నుడి పుత్రులను మరెందరినో మహావీరులను హతమార్చాడు. కొందరిని పరుగులు తీయించాడు. ఇంత గొప్పగా ద్రోణుడు యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు శిబి అనే ప్రతాపశాలి సాహసానికి పూనుకొని కందము. శిబి అతి వేగంగా వచ్చి ద్రోణాచార్యుడిని ఎదుర్కొనగా తక్షణమే ద్రోణాచార్యుడు 10 బాణాలు ఆశ్చర్యకరమైన పరాక్రమంతో అతడి శరీరంలో నాటుకుపోయే విధంగా కొట్టాడు.
శిబి కూడా చలించకుండా కోపంతో ద్రోణుడి సారథి శిరస్సు తెగనరికాడు. తేటగీతి ద్రోణుడి సారథి తల నరికిన వెనువెంటనే 30 బాణాలు ద్రోణుడి శరీరంలో గ్రుచ్చుకొనేటట్లు కొట్టాడు. ద్రోణాచార్యుడు 6 భయంకరాలైన భల్లాలనే బాణాలతో గుర్రాల మెడలను, సారథి కంఠాన్ని, ఆ శిబి గళాన్ని తెగవేశాడు. వచనము ద్రోణుడిట్లా ఆ శిబిని సంహరించిన సమయంలో తేటగీతి తన తండ్రి అయిన భానుమంతుడిని భీముడు చంపాడన్న పగతో అతడి కుమారుడు కళింగ సైన్యంతో భీమసేనుడిని చుట్టుముట్టి అతడిపై బాణవర్షం కురిపించాడు. కందము భీముడు కోపించి తన రథాన్ని వాడి రథాన్ని తాకేటట్టు తీసుకొని వెళ్లి వాడి రథంపై పడి వాడి ఎముకలన్నీ నుగ్గునుగ్గయి చెదిరిపడేటట్లు కాలితో చేతితో క్రుమ్మాడు. వచనము కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. భీమసేనుడు దుర్మద దుష్కర్ణులం జంపుట. భయంకరంగా సాగిన ఆ శత్రు సంహార విజృంభణాన్ని పాంచాల సైనికులు చూచి సింహనాదాలు చేశారు. అది సహించక కర్ణుడు, కళింగరాజ కుమారుని సోదరులు ధ్రువ, జయరాతులు భీముడితో తలపడ్డారు. భీముడు ధ్రువుడి రథంపైకి దుమికి అతడిని పిడికిటిపోటుతో సంహరించాడు. మరియు జయరాతుడి మీద తలపడి అతడిని, అతడి సారథిని ఇద్దరినీ చేతులతో వాళ్ల కాళ్లు పట్టి పైకెత్తి భూమిపై గట్టిగా కొట్టి చంపాడు. అప్పుడు మిక్కిలి కోపంతో కర్ణుడు శక్త్యాయుధాన్ని భీముడిపై ప్రయోగించాడు. వస్తున్న ఆ శక్తిని భీముడు ఉపాయంతో పట్టుకుని తిరిగి దానిని ఆ కర్ణుడిపై ప్రయోగించాడు. అది చూచి శకుని మధ్యలో ఆ శక్త్యాయుధాన్ని భల్లంతో ఖండించాడు. ఆ సమయంలో కౌరవకుమారులు దుర్మద, దుష్కర్ణులు ఆ భీమసేనుడిని చుట్టుముట్టి బాణాలు గుప్పించారు. దానికి భీముడు కోపించి దుర్మదుడి రథంపైకి లంఘించి అశ్వాలను, సారథిని తెగటార్చాడు. అప్పుడు దుర్మదుడు తన రథం విడిచి దుష్కర్ణుని రథంపైకి ఎక్కాడు. వారిరువురు కూడా కలిసి భీముడిపై బాణవర్షం కురిపించారు. భీముడు వారి రథాన్ని తన్నివేసి ఆ దుర్మద దుష్కర్ణులనిద్దరినీ కాలితో ఒక్కడిని, చేతితో మరొక్కడిని సంహరించివేశాడు. ఇదంతా దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్యులు, కృతవర్మ, కర్ణుడు, శల్యుడు, బాహ్లికుడు వీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఆశ్చర్యకరంగా శత్రువధ చేసి చెలరెగుతున్న భీముడిని చూచి మీ కురు సైనికులు, ప్రళయకాల రుద్రుడు పాండవ సహాయార్థం కౌరవ సైన్యంలో వీరవిహారం చేస్తున్నాడే తప్ప ఇతడు భీముడా కాదు, మానవులలో ఇట్టివారుంటారా అని నీ వారంతా భయపడ్డారు. ఆ వీరులిద్దరినీ ఒక విధంగా తెగటార్చి భీముడు గొప్ప దర్పంతో వెనుదిరిగి తమ సైన్యాన్ని చూచాడు. అప్పుడు అతడి కన్నులు వికసించిన ఎర్రకమలాల వలె ఉన్నాయి అన్న ధర్మరాజును చూచి అంజలి ఘటించాడు. అప్పటి ఆ భీముడి ఆకారం చాలా భయంకరంగా ఉన్నది. దానిని ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రుపద విరాటులు ఎవ్వరు కూడా తేరి చూడలేకపోయారు. ముఖాలు చాటు చేసుకొన్నారు. భీముడిని ప్రస్తుతించారు. ఆ సమయంలో కందము ద్రోణాచార్యుడు మిక్కిలి వేగంగా భీముడిపై చెలరేగాడు. కర్ణాదులు అతడికి తోడైనారు. ఇది చూచి నీ కుమారులు, కౌరవులు కూడా మిక్కిలి కోపంతో కలిసి ఎదుర్కొన్నారు. తేటగీతి భీముడిపై తలపడిన కర్ణాదులను, నీ కుమారులను కూడా ఎదిరించి వారి పొగరు అణచటానికి ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రుపద విరాట సాత్యకులు, అంతేగాక పాండవ సైన్యంలోకడు సమర్థులైన రాజులందరూ కూడా కలిసి యుద్ధం చేశారు. వచనము ఆ సమయంలో సాత్యకి తనకు దగ్గరగారగా సోమదత్తుడు చూచి ఇట్లా అన్నాడు, నా తనయుడు భూరిశ్రవుడు బాహుదండం ఛిన్నం కాగా ప్రాయోపవేశం చేసి సమాధిలో ఉండగా అతడి తల నరికావు. నీవు చేసింది కిరాతకుడి పనే కాని అది రాజధర్మమా? కాబట్టి ఈ రాత్రికి నీవు నా చేతిలో చావవలసిందే. బ్రతికి పోలేవు అని పలికి సింహనాదాన్ని చేసి శంఖం పూరించాడు. అప్పుడు సాత్యకి భూరిశ్రవుడిని సంహరించటం తగన పని కాకుంటే నిన్ను తగినట్లే చంపుతాను ఇటురా, అయితే నీ రెండవ కుమారుడు సలుడిని సంహరించటం ఒప్పుతుందా? ఒప్పదా? దానిని గూర్చి చెప్పవేమి? నీవెట్లనుకుంటున్నావు కాని అది మాత్రం అధర్మం కాదని ఖండించాడు.
ఈ విధంగా ఒకరినొకరు దూషించుకుంటూ యుద్ధానికి తలపడ్డారు. ఆ సమయంలో దుర్యోధనుడు ఆశ్విక రథిక బలాలతో వచ్చి ఆ సోమదత్తుడికి తోడ్పడ్డాడు. శకుని కూడా తన సైన్యాన్ని వెంట తీసుకుని సహాయం చేయటానికి సోమదత్తుడిని కలిశాడు. ఈ విధంగా పెక్కుమంది కౌరవవీరులు ఒక్కడుగానున్న సాత్యకితో తలపడటం చూచి ధృష్టద్యుమ్నుడు గొప్ప సైన్యంతో వచ్చి వారిని ఎదుర్కొన్నాడు. యుద్ధం భయంకరమైంది. ఆ సమయాన తేటగీతి సోమదత్తుడు సాత్యకిని 9 బాణాలతో కొట్టగా ఆ సాత్యకి కూడా సోమదత్తుడిని మళ్లీ 9 బాణాలతో కొట్టి మూర్ఛ పొందించాడు. అది చూచి సారథి కలత చెంది రణభూమి నుండి రథాన్ని దూరంగా తోలుకొనిపోయాడు. మత్తేభము సోమదత్తుడు మూర్ఛపోవటం చూచి అశ్వత్థామ సాత్యకి భుజదర్పాన్ని అణచివేస్తానని పోబోవగా మార్గమధ్యంలోనే ఘటోత్కచుడు ఎంతో భయంకరమైన రాక్షస సైన్యంతో అతడిని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు, కర్ణుడు, ఇతర యోధులు ఆ ఘటోత్కచుడితో యుద్ధం చేయటానికి భయపడి తప్పుకొన్నారు. వచనము ఆ విధంగా సంధ్యాసమయంలో పెరిగిపోయే బలం కలవాడైన ఆ ఘటోత్కచుడి యుద్ధ సన్నాహాన్ని సహించలేక గొప్ప గొప్ప వీరులు కూడా ప్రక్కకు తొలగిపోగా కందము ఒక్క అశ్వత్థామ మాత్రం ఆ ఘటోత్కచుడి బాణాల దెబ్బకు ఏమాత్రం కలత చెందకుండా మిక్కిలి తీక్షణములైన 10 బాణాలు అతడి వక్షస్థలంలో గ్రుచ్చుకొనేటట్లు కొట్టాడు. ఆ బాణాఘాతంతో ఘటోత్కచుడు కోపం చెంది కందము ధృతరాష్ట్ర మహారాజా ఘటోత్కచుడు వెంటనే చక్రాయుధాన్ని ప్రయోగించాడు. పుణ్యం క్షీణించిన మానవుడి సంకల్పం వ్యర్థమైన విధంగా అశ్వత్థామ మధ్యలోనే ఆ చక్రాయుధం వ్యర్థమయ్యేటట్లు దాన్ని నరికివేశాడు. వచనము కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము అంజనపర్వం డస్వత్థామతో యుద్ధంబు చేసి చచ్చుట. ఆ సమయంలో ఆ ఘటోత్కచుడి కుమారుడు అంజనపర్వుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. ఎన్నో బాణాలతో నొప్పించాడు. దానికి ఆ అశ్వత్థామ బెదిరిపోలేదు. మీదు మిక్కిలి ఆ రాక్షసవీరుడి ధనువును విరగగొట్టాడు. రథాన్ని కూడా కూలద్రోశాడు. అప్పుడు ఆ అంజనపర్వుడు ఖడ్గాన్ని పుచ్చుకోగా ఆ ఖడ్గాన్ని కూడా తునకలు చేశాడు. వాడు గద వేగా దానిని కూడా తుత్తుమురు చేశాడు. ఇక ఆ రాక్షసుడు ఆకాశాన్ని కెగిరి రాళ్లవర్షం కురిపించగా దానిని కూడా అశ్వత్థామ నివారించి మాయాబలంతో విజృంభిస్తూ ఉన్న ఆ రాక్షసుడి శరీరంలో మేఘాన్ని కప్పిన సూర్యకిరణాలను మించిన తీక్ష్ణమైన బాణాలను నాటాడు. ఆ అంజనపర్వుడు మరియొక రథంపై కూర్చుని మళ్లీ యుద్ధానికి వచ్చాడు. రావటం తోడనే అశ్వత్థామవాడి తల నరికాడు. ఈ విధంగా విజృంభించి ఆ రాక్షసుడిని వధించి పాండవ సైన్యాన్ని సంహరింప పూనుకొన్నాడు. అది చూచి ఘటోత్కచుడు అశ్వత్థామ పారిపోక నిలువు, నీవు నా బారి నుండి తప్పించుకొనలేవు, ఎక్కడికి పోలేవు అని అంటూ తనను ఎదిరించిన ఘటోత్కచుడిని అశ్వత్థామ చూచి ఆటవెలది, నీవేమో చిన్నవాడవురా నాయనా. ఘటోత్కచ నేను తండ్రివంటివాడిని, నీపై కోపం చూపించకూడదు. నాతో కాదు మరెవరితోనైనా నీవు యుద్ధం చేయి అని అనటంతోడనే పుత్రశోకంతో కుమిలిపోతున్న ఘటోత్కచుడు కోపించి ఇట్లా అన్నాడు. కందము అశ్వత్థామ నీవు నాకు ఎక్కడి నుండి ఊడిపడిన తండ్రివి? నేను పాండవులకు కొడుకునే ఉండి శత్రువుల ప్రతాపాన్ని సహిస్తానా? ఇప్పుడే నిన్ను పట్టి నీవు దెగంరింగిన నా కొడుకును క్రక్కిస్తాను, నీ కండలు తింటాను. కందము అని పలికి ఇరుసులను పోలిన వాడి బాణాలు ప్రయోగిస్తూ తరుమగా అశ్వత్థామ వానినన్నింటినీ ఖండించాడు. అప్పుడు ఘటోత్కచుడు మాయాశక్తిచే అణచరాని విధంగా పెరిగి కందము పర్వతరూపాన్ని ధరించి పరుగెత్తి వస్తూ ఉంటే వజ్రాస్త్రాన్ని ప్రయోగించి మరల మేఘంగా మారి బాణవర్షాన్ని కురిపిస్తూ ఉంటే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ అతడిని తొలగించాడు. సీసము ఆటవెలది ఘటోత్కచుడు మహాకోపంతో భయంకరాకారం తాల్చి అశ్వత్థామనెదుర్కొన్నాడు. అతడి సైన్యంలోని రాక్షసవీరులందరూ విజృంభించారు. దుర్యోధనుడి చతురంగబలాన్ని ఒకేసారి దగ్ధం చేశారు.
దానిచేత దుర్యోధనుడు ఖిన్నుడై యుద్ధానికి పూనుకొంటూ ఉంటే అశ్వత్థామ వారించి, రారాజా, నీవెందుకయ్యా యుద్ధానికి? నేనొక్క క్షణంలో ఆ రాక్షస వీరుల్నే గాక పాండవ సైన్యాన్నంతటినీ అణచివేస్తాను అని అంటూ ఉంటే దుర్యోధనుడు సంతోషపడ్డాడు. శకునితో ఇట్లా అన్నాడు, ఇదిగో ఈ పాండవులు వారి సైన్యం మన అశ్వత్థామ బాణాల ధాటికి శరీరాలు చిల్లులు పడి అణగిపోయినట్టే. ఇక నీవు రథికవర్గంతో వేగంగా వెళ్లి జయాన్ని స్వీకరించుము. వచనము అని ఆ వైపు చూపి, ఈ కూపకర్ణాది యోధులు దుశ్శాసనుడు మొదలైన నా తమ్ములు నీ వెంట వస్తారు. వీరితో కూడా నీవు యుద్ధానికి వెళ్ళుము అని తనను పంపుతూ ఉంటే శకుని గర్వంతో యుద్ధానికి వెళ్లాడు. ఇక అశ్వత్థామ ఘటోత్కచుల యుద్ధం భయంకరం అయింది. ఆ సమయంలో ఘటోత్కచుడు మత్తేభము తీక్ష్ణ బాణాల తాకిడితో అశ్వత్థామ శరీరాన్ని కంపింపచేసి ఆతడి ధనుస్సును అతివేగంగా త్రుంచగా ఆ అశ్వత్థామ రెండో విల్లు తీసుకుని ఆ ఘటోత్కచుడిని నొప్పించడంచేత అతని సేనను చంపడంచేత దుర్యోధనుడికి మెప్పును సంతోషాన్ని కలిగించగా. వచనము ఈ విధంగా ఆ ఘటోత్కచుడి సైన్యాన్ని అశ్వత్థామ చీల్చి చెండాడుతూ ఉంటే పాండవుల సైన్యాలు గర్వముడిగి ఎదుర్కొనలేక చూస్తూ ఉండిపోయాయి. భయంకర పరాక్రమం కలిగిన ఆ ఘటోత్కచుడు గర్వంతో అశ్వత్థామ నెదుర్కొని అతడిపై పరిఘాయుధాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామ ఎదురుగా వస్తూ ఉన్న ఆ ఆయుధాన్ని గ్రహించి తిరిగి దానినే ఆ ఘటోత్కచుడిపై విసిరాడు. ఘటోత్కచుడు తప్పుకొని లంఘించి ధృష్టద్యుమ్నుడి రథంపై చేరాడు. ఆ పరిఘాయుధం ఘటోత్కచుడి అశ్వరథ సారథులను నుగ్గునుగ్గు చేసింది. ఆ సమయాన ఆట వెలది. ధృష్టద్యుమ్ను ఘటోత్కచులిద్దరూ ఒకే రథంపై ఉంటూనే అమితోత్సాహంతో అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అంతలోనే గొప్ప సైన్యం తీసుకుని భీముడు కూడా యుద్ధం చేయటానికి వారికి సహాయంగా అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. వచనము అప్పుడు అశ్వత్థామ నవ్వుతూ ఆ ధృష్టద్యుమ్న ఘటోత్కచ భీములను ముగ్గురిని మదం ఒడిగేటట్లు మెరిసే బాణాలతో కొట్టాడు. సైన్యం మీద అంతటా బాణాలు నింపాడు. దానితో మత్తేభము సైనికుల శరీరాలతో, ఏనుగుల శరీరాలతో, రథాల ముక్కల సమూహాలతో యుద్ధరంగం నిండిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మిగిలిన సైన్యాలు పారిపోక విజృంభిస్తూ ఉంటే ఆ అశ్వత్థామ వాటిని కూడా రక్తంలో ముంచెత్తాడు. కొంత సైన్యాన్ని సంహరించాడు. కొంత సైన్యం కాళ్లు చేతులు నరికాడు. మరికొంత సైన్యాన్ని నుగ్గు చేశాడు. వచనము ఈ విధంగా అశ్వత్థామ ఒక అక్షోహిణీ సైన్యాన్ని సంహరించాడు. దానితో బయలు వెడలిన రక్తమంతా నదివలె ప్రవహించింది. ఆ నదిలో శ్వేతఛత్రాలు కమలాలవలే, చామరాలు హంసలవలే, వెంట్రుకలు నాచువలే, శస్త్రాలు చేపలవలే, మాంసం క్రొవ్వు, మెదడు బురదవలే, రక్తమంతా జలంవలే భాసించాయి. అంతలోనే ద్రుపదుడి కుమారులు సురథుడు, శత్రుంజయుడు, బలానికుడు, పృషధ్రుడు, జయానికుడు, జయుడు, చంద్రసేనుడు అనేవారు గర్వంతో భయంకరమైన వేగంతో అశ్వత్థామను ఎదుర్కొని బాణాలు ప్రయోగించారు. అశ్వత్థామ మానవులెవ్వరికీ సాధ్యం కాని పరాక్రమంతో ఎదుర్కొని వీరినందరినీ సంహరించాడు. ఇది చూచి కుంతిభోజుడి కుమారులు కోపించి ఒకేసారి 13 మంది అశ్వత్థామ నెదుర్కొన్నారు. అశ్వత్థామ వారిని 13 13 బాణాలతోనే సంహరించాడు. ఇక యమధర్మరాజు వలె విజృంభిస్తూ గర్జించి ఘటోత్కచుడిపై మృత్యుదండం వంటి బాణాన్ని ప్రయోగించాడు. ఆ దెబ్బతో ఘటోత్కచుడు రథంపై పడిపోయి మూర్ఛ పొందాడు. వెంటనే ధృష్టద్యుమ్నుడు ఆ రథాన్ని రణరంగం నుండి తీసుకొని వెళ్లాడు. వెంటనే అశ్వత్థామ సింహంవలె గర్జించగా అతడి పరాక్రమాన్ని దేవతలంతా ప్రస్తుతించారు. ఇదంతా గమనించి ఆట వెలది. ధర్మరాజు వెంటనే భీముడితో కలిసి సాత్యకి తాను అశ్వత్థామ నెదుర్కొన్నారు. అంతలోనే ఘటోత్కచుడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు. అనువైన రథాన్ని సిద్ధం చేసుకుని యుద్ధానికి ఉపక్రమించాడు. వచనము వెంటనే ధృష్టద్యుమ్నుడు పరాక్రమించగా ఆ పాండవుల సైన్యాలు తక్షణం వ్యూహంగా ఏర్పడ్డాయి. మన సైన్యాలు కూడా సోమదత్త, బాహ్లికులను ముందుంచుకుని విజృంభించాయి.
దానితో సంకుల సమరం ఏర్పడింది. అప్పుడు ఆ సంధ్యా సమయంలోని చీకట్లో చూపానకుండా పోయింది. అయినా సైనికులు ధరించిన ఆభరణాలలోని మణుల కాంతులు, డాలులు, కవచాలు, ఛత్రాలు, ధ్వజాలు అనే వాటిలో పొదగబడిన రత్నాల కాంతులు వెలుతురును పుట్టించాయి. అట్లు ఆ రెండు సైన్యాలు కలిసిపోయిన విధంగా మిక్కిలి యుద్ధం చేసే సమయాన కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. భీమసేనుని చేత బాహ్లికుడు సచ్చుట. కందము. సాత్యకి సోమదత్తుడు వీరిద్దరు పరస్పరం యుద్ధం చేస్తుండగా భీముడు వచ్చి, ఈ సోమదత్తుడు మా సాత్యకికి సాటియా అని పౌరుషవాక్యములు పలికి సోమదత్తుడిని తన పరాక్రమంతో బాధించాడు. వచనము. ఆ సమయంలో కందము సోమదత్తుడిని సాత్యకి అగ్నిజ్వాల వంటి బాణంతో కొట్టే సమయంలోనే ఘటోత్కచుడు ఇనుపరోకలి విధంగా ఉండే ముగ్గరాయుధంతో కొట్టాడు. ఈ రెండు దెబ్బలకు సోమదత్తుడు శరీరంలో నొప్పి మిక్కుటమై సొమ్మసిల్లాడు. ఆ సమయంలో చంపకమాల తన కుమారుడు సోమదత్తుడు మూర్ఛపోగా అతడి తండ్రి బాహ్లికుడు సాత్యకితో తలపడ్డాడు. అప్పుడు భీముడు బాహ్లికుడిని అతడికంటే అధికంగా బాణాలతో కొట్టాడు. వెంటనే బాహ్లికుడు భీముడిపై భయంకరమైన శక్త్యాయుధాన్ని ప్రయోగించాడు. దానితో భీముడు ఒక్క త్రుటికాలం మూర్ఛపోయి వెంటనే తెలివొంది ముద్గరాయుధంతో ఆ బాహ్లికుడిని కొట్టాడు. దానితో కందము కురువృద్ధుడైన బాహ్లికుడు తలపగిలి కఠినమైన వజ్రాయుధపు దెబ్బతో పగిలిపోయి నేలగూలిన కులపర్వతంవలే కూలిపోయాడు. దానితో పాండవ సేనలో ఉత్సాహంతో కూడిన విజృంభణం పెరిగింది. వచనము. ఆ సమయాన శ్రీరాముడి వంటి నీ కుమారులు 10 మంది ఆ భీముడిని ఎదిరించారు. వెంటనే భీముడు వారిని 10 వాడిబాణాలతో సంహరించాడు. అంతలో కర్ణుడి తమ్ముడు వృకరథుడు సాహసించి రాగా అతడిని కూడా సంహరించాడు. శకుని తోబుట్టువులు 12 తలపడుతూ ఉండగా వారిని కూడా పడవేశాడు. ఈ విధంగా భీముడు అవక్రపరాక్రమంతో విజృంభిస్తూ ఉంటే శూరసేన వసాతి మాళవ త్రిగర్త బాహ్లిక దేశాల సైన్యాలు వెనువెంటనే అతడిని ఎదిరించాయి. ఇది చూచాడు ధర్మరాజు. వెంటనే గొప్ప సైన్యంతో చేరవచ్చి తలపడ్డాడు. ఆ ధాటికి శత్రు సైన్యాలు ఆగలేకపోయాయి. సైన్యం కొంత నశించింది, కొంత ఖండితమై భయభ్రాంతమైంది, మరికొంత చిక్కులో పడి దుఃఖాక్రాంతమైంది, కొంత సైన్యం గర్వముడిగి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఈ పరిస్థితిని గమనించి దుర్యోధనుడు వెళ్లి ద్రోణాచార్యుడిని యుద్ధానికి ప్రేరేపించాడు. అతడు అమితోత్సాహంతో ఆ ధర్మరాజును దివ్యాస్త్రాలతో ఎదుర్కొన్నాడు. ధర్మరాజు ఆ దివ్యాస్త్రాలను ప్రత్యస్త్రాలు ప్రయోగించి శమింపజేశాడు. ఇది కాదని దుర్యోధనుడికిచ్చిన మాట నెరవేర్చటానికి ద్రోణుడు ధర్మరాజుపై ఐంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అది కూడా విఫలం కాగానే సకల ప్రాణిలోక భయంకరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దానిని ధర్మరాజు తిరిగి బ్రహ్మాస్త్రంతోనే నివారించాడు. అంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుడిని అడ్డుకున్నాడు. ధృష్టద్యుమ్నుడిని అలక్ష్యం చేసి ద్రోణుడు చంపకమాల ద్రుపదుడి సైన్యంపై విజృంభించి దానిని పారద్రోలాడు. దీనిని గమనిస్తూ వెంటనే భీమార్జునులు ద్రోణాచార్యులనెదుర్కొని నిరాటంకంగా బాణాలతో నొప్పిస్తుంటే అదే సమయంలో నీ సైన్యాన్ని పాండవ సేనలు ప్రధానంగా మత్స్య కేకయాది సైన్యాలు వేగంగా చుట్టుముట్టాయి. నీ సైన్యాల గర్వముడిగించి మదాతిరేకంతో ఇంకా విజృంభిస్తూనే ఉండగా. వచనము. అది చూచి దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లా అన్నాడు. కందము పాండవ పాంచాల ప్రముఖ యోధులు మహాపౌరుషంతో మన సైన్యాన్ని తరుముతూ ఉంటే క్రమక్రమంగా సైన్యానికి ధైర్యం దెబ్బతినిపోతూ ఉన్నది. కాబట్టి నీవు విక్రమించి ఈ మన సైన్యాన్ని కాపాడవలసిన సమయం ఆసన్నమైనది. వచనము. దుర్యోధనుడు కర్ణుడితో ఇట్లా అనిన వెంటనే శార్దూల విక్రీడితము. ఓ దుర్యోధన, భుజబలంతో అర్జునుని నేనొక్కడినే చంపగలను. తరువాత భీముడు మొదలైన వారిని మర్దించటం తేలికైన పని. నీ క్షాత్ర తేజస్సు రాజ్యాన్ని పరిపాలించటానికి పూనుకొంటే నేనుండగా ఈ శత్రువులు విజృంభిస్తారా?
నా సాహసాన్ని పరాక్రమాతిశయాన్ని చూడు అంటూ కర్ణుడు గొప్ప గర్వాన్ని ప్రదర్శిస్తూ ప్రకాశిస్తూ ఉంటే కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము కూపాచార్యుండు గర్ణునుపాలంభించుట వచనము కూపాచార్యుడు చిరునవ్వు నవ్వి కర్ణుడితో ఇట్లా పలికాడు. చంపకమాల. అవునవును. మేలుమేలు. దుర్యోధనుడు భూమండలాన్ని పరిపాలిస్తాడనే ఈ పౌరుషవాక్యాలు పలికినంత మాత్రాన పాండవులు నశిస్తారా? ఇదివరకు ఘోషయాత్రలో ఉత్తర గోగ్రహణంలో కూడా పేరు తెచ్చుకున్న నీవు ఇట్లా మాట్లాడుట తగునా? ఈ పొగరుబోతు మాటలు కట్టిపెట్టుము. ఇంతవరకు మాట్లాడింది చాలు. వచనము ఈ విధంగా కర్ణుడిని ఎత్తిపొడిచి మళ్ళీ కందము. ఎన్నడూ నిన్ను పాండవులను యుద్ధంలో చూచి ఎరుగని వారిని చూచి మాట్లాడినట్లు మాట్లాడటం ఎందుకు? నీవు పలికిన ఇన్ని వ్యర్థ ప్రలాపాలు యుద్ధానికి తోడ్పడేవేనా? కందము. మనమందరం ఇదివరకు యుద్ధంలో అర్జునుడికి ఓడిపోవటం నీకు తెలుసు. ఇప్పుడు అర్జునుడొక్కడు కాడు, అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు, అంతేగాక బంధువులైన ఇతర రాజులు తోడుగా ఉండగా అతడిని గెలవటం ఎట్లా సాధ్యం అవుతుంది? చంపకమాల అని అనగానే కర్ణుడు చెప్పినదంతా చేసే సామర్థ్యం ఉన్న వీరుడికి ఎట్లా చెప్పినా చెల్లుతుంది. వర్షాకాలంలోనే మేఘం మొదట గర్జించే కదా తరువాత వర్షిస్తుంది. నీవన్న మాట చెల్లదు. ఓ బ్రాహ్మణుడా, నీవేదో అన్నావు పోని, ఇంతవరకు బ్రాహ్మణుడవనే గౌరవంతో సహించాను. ఇంకా మరేదైనా మాట్లాడావంటే నీ నాలుకను కోసేస్తాను, జాగ్రత్త. వచనము ఇట్లా తాను బీరాలు పలుకటం సమర్థించుకొని మరల కందము. అర్జునుడి పక్షంలో ఉన్నవారిని పొగడి కౌరవ సైన్యం యొక్క ఉత్సాహాన్ని చెరిచి కోపం కలిగేటట్లుగా ఆచార్యుడిని, ఆచార్యపుత్రుడు అశ్వత్థామను, శల్యుడిని, నన్ను అసమర్థులను చేస్తున్నావు. ఎందుకు? కందము. ఇట్లా తన మామయ్యన కోపాచార్యులతో కర్ణుడు మాట్లాడటం విని అశ్వత్థామ కోపం పట్టలేక వెంటనే కత్తి దూసి కర్ణుడి పైకి ఉరుకుతూ ఉంటే దుర్యోధనుడు అతడిని అడ్డగించాడు. ఆట వెలది. దుర్యోధనుడితో పాటు కూపాచార్యుడు కూడా వచ్చి అడ్డుపడి కోపం పనికి రాదని కోపాన్ని విడువుమని చెప్పినా అశ్వత్థామ వినకుండా కోపోద్రిక్తుడై పెనుగులాడుతుంటే కర్ణుడు కోపంతో ఇట్లా అన్నాడు. కందము. ఓ దుర్యోధన, ఆ అశ్వత్థామ అంతగా మిడిసిపడుతూ ఉంటే ఆపటమెందుకు? వదలుము, వదలుము. నా చేతి దెబ్బ తగిలి ఆగినట్లుగా నీవు ఆపే పద్ధతిలో ఈ వీరుడు ఆగుతాడా? కందము. అనిన వెంటనే కర్ణుడితో కూపాచార్యుడు, ఈ రాజును చూచి నిన్ను క్షమించాను కాబట్టి నీవేమి మాట్లాడినా చెల్లింది. ఇంకా అలజడి వద్దు, పొమ్ము అని అన్నాడు. వచనము ఆ సందర్భంలో ఆచార్య కుమారుడైన అశ్వత్థామతో దుర్యోధనుడు, కందము. ఓ అశ్వత్థామ, ఆచార్యుడు మీ తండ్రి, ఆచార్యపుత్రుడవు నీవు, శల్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, మా మామశకుని, మీరందరూ నాతో ఈ భూమండలాన్ని పరిపాలింపజేయటానికే ఉన్నారు. మీరు కలహించుకొని యుద్ధంలో సంక్షోభం సృష్టించటం మీకు తగుతుందా? కందము. కర్ణుడిని క్షమించండి అని అనగానే దుర్యోధనుడి మాట ప్రకారం అశ్వత్థామ శాంతించాడు. కర్ణుడు కూడా శాంతించి ఇక ధనుష్టంకారం చేస్తూ యుద్ధం చేయటానికి శత్రుసైన్యాభిముఖుడయ్యాడు. వచనము ఇట్లా కర్ణుడు యుద్ధాన్ముఖుడై వస్తూ ఉండగా శత్రురాజులు అతడిని చూచి, అనగా పాండవపక్షీయులైనవారు, మన పాండవులకు ఇన్ని అనర్థాలు కలిగాయంటే అన్నింటికీ వీడే కారణం. ఇంకా చూస్తారేమి? వీనిని ఆక్రమించండి, పారిపోనికండి, పడగొట్టండి అని పలుకుతూ కర్ణుడితో యుద్ధానికి తలపడ్డారు. కర్ణుడు ఆ శత్రురాజులను, చతురంగబలాలను తన పేరు చెక్కబడిన బాణాలతో గాయపరిచి నెత్తుటితో వారి శరీరాలు మునిగేటట్లు చేశాడు. అది చూచిన సవ్యసాచి అనేక బాణాలు ప్రయోగిస్తూ కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు అర్జునుడిని 3 బాణాలతో కొట్టగా అర్జునుడు కర్ణుడిని 30 బాణాలతో నొప్పించటమేగాక అతడి భుజం కొసన బలువైన బాణాలు నాటాడు. దానితో ఆ కర్ణుడి చేతివిల్లు క్రిందికి జారిపడింది.
అందుకు కర్ణుడు కలత చెందక వెంటనే వేరొక విల్లు పుచ్చుకొని అర్జునుడికి ఆశ్చర్యం కలిగే విధంగా వివిధ బాణాలను ప్రయోగించగా మత్తేభము, ఓ ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడి కనుకొలకు అతి క్రోధంతో ఎర్రబారగా భయంకరమైన తేజస్సుతో మిక్కిలి వేగంగా కర్ణుడి ధనుస్సును త్రుంచివేశాడు. సారథి శిరస్సుతో పాటు గుర్రాల శరీరాలను తుత్తునీలుగా చేసి ఆ కర్ణుడి శరీరాన్ని బాణాలతో నింపివేశాడు. కర్ణుడు ఆ బాణఘాతాల నొప్పికి ఆగలేక పారిపోయి సిగ్గు విడిచి కూపుడి రథంపైకి ఎక్కినాడు. తాను కూపాచార్యులను ఇంతకుముందు అనరాని మాటలన్నాడు. అలాంటి కూపాచార్యుడి రథంపైకి ఎక్కుతున్నాననే సిగ్గుకూడా కర్ణుడికి అప్పుడు లేకుండా పోయింది. వచనము: ఇట్లా కర్ణుడు పరాభూతుడై పారిపోగానే మన సైనికులు కూడా వెనుదిరిగిపోవటాన్ని గమనించి దుర్యోధనుడు, కందము, ఓ సైనికులారా! పారిపోకండి, నిలువండి, నేనున్నాను కదా, భయమెందుకు? ఆ అర్జునుడిని తక్కిన పాండవులను గెలుస్తాను. ఇదిగో నా శక్తి, నా పట్టుదల చూతురుగాని అని పలుకుతూ ఆ అర్జునుడిపైకి యుద్ధానికి వెళ్లాడు. వచనము: దుర్యోధనుడు యుద్ధానికి వెళ్లటం గమనించిన కృపాచార్యుడు అశ్వత్థామను చూచి ఇట్లా అన్నాడు, చంపకమాల! దుర్యోధనుడు అర్జునుడితో తలపడటానికి వెళ్లటమంటే మిడత నిప్పుమీదికి వెళ్లటం వంటిదే కదా. నీవు నేను ఉన్నా దుర్యోధనుడు అర్జునుడి వాడి బాణాల బారిన పడి చిక్కుకొంటే ఇతడిని కాపాడటం సాధ్యమా? ఇతడిని పౌరుషంతో వెళ్లనీయటం తగదు. వెంటనే అతడిని వెంబడించి ఆపుము, కందము. ఈ విధంగా కూపాచార్యుడు పలుకగానే అశ్వత్థామ దుర్యోధనుడిని అడ్డగించి ఇట్లా అన్నాడు, ఈ నేను ఆ అర్జునుడి విజృంభణాన్ని అణచివేస్తాను. ఏ కీడు కలిగిందని నీవు అతిక్రమించి సాహసంతో వెళ్లుతున్నావు అని అనగా, ఆట వెలది. ద్రోణాచార్యులకు పాండవులంటే ఇష్టం. అది తెలిసి నీవు కూడా యుద్ధంలో అశ్రద్ధ చూపుతావు. అట్లా నీవు ఉపేక్షించటం నా దురదృష్టం. ఒకవేళ నీవు ఉపేక్ష చేయక శ్రద్ధగా శక్తినంతా ధారపోసి యుద్ధంలో విజృంభిస్తే నీకెదురుగా యుద్ధం చేసే వీరులెవరైనా ఉన్నారా? నీవే చెప్పుము, కందము. ఎంతోమంది బంధువులు నాకొరకు పోరాడి నశించారు. మీరికమీద పాండవుల వైపునకు రావద్దు. ద్రుపదరాజు మొదలగు వారితో యుద్ధం చేసి గెలువండి. నేను పాండవులతో యుద్ధం చేస్తాను, వారిని సంహరిస్తాను. వచనము: దుర్యోధనుడు అట్లా పలుకగా విని అశ్వత్థామ అతనితో ఈ విధంగా అన్నాడు, కందము, ఓ దుర్యోధన! ద్రోణాచార్యుడికి నాకు పాండవులు ఇష్టులే. అయినా యుద్ధంలో బంధుత్వాలు లెక్కకేల వస్తాయి. ఉత్పలమాల: ఓ రాజా! ఎన్నో యుద్ధాలలో నన్ను, మా తండ్రిని, ద్రోణాచార్యులను విక్రమిస్తూ ఉంటే చూచికూడా నీవు అంతగా నమ్మటం లేదు. మేము కాని ఇతరులు కాని ప్రాణాలు దాచుకొని యుద్ధం చేసేవారం కాము. శ్రద్ధగా విను. మాకు సాధ్యమైనంతవరకు మహాపౌరుషంతో యుద్ధం చేస్తాం. ఆపై దైవం ఏం తలిస్తే అట్లా జరుగుతుంది. పాండవులు మిక్కిలి బలపరాక్రమశాలులు. నీ అభిప్రాయం ప్రకారం వారిని మేము జయించటం సాధ్యమను కొంటున్నావా? వచనము: మా ఇద్దరికి తోడుగా కూపాచార్యులు, కర్ణుడు, కృతవర్మ, మద్రదేశాధిపతి శల్యుడు ఉన్నారు. పాండవ సైన్యాన్ని ఎలాగైనా నశింపజేస్తాము. మీరు శాంతించండి అని పలికి మళ్ళీ తేటగీతి, ఓ రాజా! నీవు మమ్మే కాదు, ఎవ్వరినీ కూడా ఎట్లాగూ నమ్మవు. అయినా నీ నమ్మికతో మాకేమి పని? ఇదిగో నేనిప్పుడు శత్రు సైన్యంలోనికి పశువులమంద నడును పులి ప్రవేశించినట్లు చొచ్చుకొనిపోయి విక్రమిస్తాను చూడుము. వచనము: నీవు చెప్పినట్లు పాంచాలవీరులైన ధృష్టద్యుమ్నాదులను పారద్రోలుతాను. మిగిలిన సైన్యాలను కలచివేస్తాను. ఒకవేళ పాండవులే ఎదురైనా ఎదిరించి కదలకుండా చేస్తాను అని దుర్యోధనుడితో అశ్వత్థామ పలికి దుర్యోధనుడిని దాటవేసి యుద్ధానికి వెళ్లాడు. ఆ సమయంలో అర్జునుడు తలపడటానికి ఉపక్రమించగా
అతడిని దాటి పాంచాల కేకయ సైన్యాలు మరి ఇతర సైన్యాలు ఒకేసారి అశ్వత్థామను చుట్టుముట్టాయి. ఆ మహావీరుడైన అశ్వత్థామ ఆ సైన్యంపై బాణవర్షం కురిపించాడు. దానితో కొంత సైన్యం అలసి సొమ్మసిల్లింది. మరికొంత సైన్యం పారిపోయింది. మిగిలిన సైన్యం చెదరిపోయింది. అది చూచి కొంతమంది శత్రురాజులు నిలుమని అంటూ ధైర్యం చేసి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. వెంటనే అశ్వత్థామ వారినందరినీ యముడివశం చేసి విజృంభించగా అతడిని చూచి ధృష్టద్యుమ్నుడు వెంటనే క్రోధావేశంతో అశ్వత్థామతో తలపడి, అశ్వత్థామా, నీవు ఏ కొందరినో జయించి దుర్జేయుడినని అనుకోవద్దు. నీతో యుద్ధం చేయటానికి వచ్చింది నేను సుమా అని అనగా, అందుకు అశ్వత్థామ, నిన్నే కదా నేను వెదుకుతున్నది. ఇక దొరికావు. నా బాణాలకు నీ ప్రాణాలను ఇత్తువులే అని ధృష్టద్యుమ్నుడితో అన్నాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ అశ్వత్థామను చూచి, కందము, మీ తండ్రి ద్రోణాచార్యులకు నేను మృత్యువుగా అవతరించాను. అది అట్లా ఉండని నీ పరాక్రమమెంతటిదో చూస్తాము. తొలగిపోక ఇటురమ్ము. మన మధ్య వ్యర్థ ప్రలాపాలతో పనిలేదు. వచనము అని ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామతో అన్నాడు. ఆ విధంగా వారిద్దరూ పరస్పరం పరుషాలు పలుకుతూ పలురకాలైన వాడి బాణాలతో యుద్ధం చేశారు. ఆ సమయంలో మత్తేభము అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడి విల్లును ధ్వజాన్ని తెగగొట్టాడు. సారథిని రథానికున్న అశ్వాలను కూలగొట్టాడు. ఇంకా విజృంభించి అతడి శ్వేతఛత్రాన్ని ఖండించాడు. అంతేగాక అతడి పార్శ్వరక్షకులుగా అతడికే యుద్ధం చేస్తూ ఉన్న 100 మంది యోధులనేగాక ఆ సైన్యంలో ముఖ్యులైన 3 యోధులను బాహుబల గర్వంతో నివారింప సాధ్యం కానివాడై దుర్యోధనుడు పొగడగా విక్రమించాడు. వచనము ఈ విధంగా శత్రుసంహారం చేసి సింహనాదం చేసిన అశ్వత్థామను ఎదిరించి యుద్ధం చేయలేక పాంచాల సైనికులు చెల్లాచెదరైపోయారు. అది చూచి ధర్మరాజు భీముడు సేనాసహితంగా వచ్చి అతడిని ఎదుర్కొన్నారు. ఇది గమనించిన దుర్యోధనుడు ద్రోణాచార్యులను వెంట నిడుకొని గొప్ప సైన్యంతో వచ్చి వారిపై విజృంభించాడు. యుద్ధం ఘోరంగా జరిగింది. అప్పుడు అర్జునుడు కూడా మన సైన్యం మీద విజృంభించాడు. అంతలోనే అంబస్థ సిబి వంగాది దేశాల సైన్యాలు భీమునిచేత చచ్చాయి. అప్పుడే అర్జునుడు మగధ మద్ర వంగదేశాల సైన్యాలతో పాటు ఇతర దేశాల సైన్యాలను కూడా సంహరించాడు. అది చూచి ద్రోణుడు కోపించి వాయవ్యాస్త్రాన్ని పాండవ సైన్యంపై సంధించి సైన్యాన్ని ఎండుటాకుల వలె పడగొట్టగా కవిత్రేవర్చిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము పంచమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.